యూపీఎస్సీ సివిల్స్ పరీక్షకు సిద్ధమవుతున్న వారికి ఇండియన్ పాలిటీ ఒక పెద్ద సవాలు. ముఖ్యంగా పార్లమెంట్, కమిటీలు, రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణం వంటి అంశాలు చదువుతున్నప్పుడు ఆర్టికల్స్, నియమాల మధ్య చిక్కుకుపోయినట్లు అనిపిస్తుంది. ఈరోజు మనం ఈ చిక్కుముడులను విప్పుదాం. కేవలం సమాచారాన్ని బట్టి పట్టకుండా దాని వెనుక ఉన్న తర్కాన్ని, అసలు కథను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈ అంశాలను విశ్లేషించడానికి ఒక నిపుణుడు ఉన్నారు. నమస్కారం. మీరు చెప్పింది అక్షరాల నిజం. యూపీఎస్సీ కేవలం మీ జ్ఞాపకశక్తిని పరీక్షించదు, మీ అవగాహనను పరీక్షిస్తుంది. అందుకే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడంతో పాటు ఎందుకు అని కూడా ప్రశ్నించుకోవాలి. ఈరోజు మన చర్చ యొక్క లక్ష్యమదే. ఆర్టికల్స్ను అంకెలలా కాకుండా మన రాజ్యాంగ నిర్మాతల ఆలోచనలకు ప్రతీకలుగా చూద్దాం. ఈ చర్చ ముగిసేసరికి ఈ 3 అంశాలపై మీకొక స్పష్టమైన మానసిక చిత్రం, అంటే ఒక మెంటల్ మ్యాప్ ఏర్పడుతుంది. చాలా బావుంది. అయితే మొదటి అంశంతోనే మొదలు పెడదాం. పార్లమెంట్. చాలా పుస్తకాల్లో పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ అని రాసి ఉంటుంది. కానీ యూపీఎస్సీ అభ్యర్థులకు ఒక ఉచ్చు పెడుతుంది. అదేమిటంటే రాష్ట్రపతి కూడా పార్లమెంట్లో భాగమే అని. అసలు రాష్ట్రపతి సభలో సభ్యుడు కాదు, సమావేశాల్లో పాల్గొనరు. అయినా ఆయనను పార్లమెంటులో ఎందుకు అంతర్భాగంగా పరిగణిస్తారు? దీని వెనుక ఉన్న లాజిక్ ఏమిటి? అద్భుతమైన ప్రశ్నతో ప్రారంభించారు. ఇక్కడే చాలామంది తప్పులో కాలేస్తారు. దీనికి సమాధానం ఆర్టికల్ 79లోనే ఉంది. భారతదేశానికి ఒక పార్లమెంటుంటుంది. అది రాష్ట్రపతి మరియు లోక్సభ, రాజ్యసభ అనే 2 సభలతో ఏర్పడుతుంది అని చాలా స్పష్టంగా చెబుతుంది. దీని వెనుక ఉన్న తర్కం చాలా సులభం. చట్టాలు చేసే ప్రక్రియను ఊహించుకోండి. ఒక బిల్లును 2 సభలు ఆమోదించినంత మాత్రాన అది చట్టం కాదు. రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాతే దానికి చట్టబద్ధతముస్తుంది. ఆయన ఆమోదముద్ర లేకుండా శాసన ప్రక్రియ పూర్తి కాదు. అందుకే ఆయన శాసన వ్యవస్థలో ఒక విడదీయరాని భాగం. పార్లమెంటును ఒక 3 తలల జీవిగా గుర్తుంచుకుంటే ఈ కన్ఫ్యూషన్ అస్సలుండదు. అంటే శాసన అధికారంలో ఆయనది చివరి కాని అత్యంత కీలకమైన పాత్ర అన్నమాట. ఇప్పుడు అర్థమైంది. సరే, ఇక 2 సభల విషయానికి వద్దాం. ఆర్టికల్ 80 రాజ్యసభ గురించి, ఆర్టికల్ 81 లోక్సభ గురించి చెబుతాయి. అసలు మనకు 2 సభలెందుకు? ప్రజలు నేరుగా ఎన్నుకున్న లోక్సభ ఒకటే ఉంటే సరిపోదా? ఇది మన రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టికి నిదర్శనం. భారతదేశం ఒక సమాఖ్య వ్యవస్థ, అంటే ఫెడరల్ సిస్టమ్. ఇక్కడ రాష్ట్రాలకు కూడా ప్రాతినిధ్యం ఉండాలి. రాజ్యసభ పేరులోనే ఉన్నట్లు రాష్ట్రాల సభ, అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఇది రాష్ట్రాల హక్కులను, ప్రయోజనాలను కేంద్రస్థానిలో కాపాడుతుంది. రెండవ కారణం, లోక్సభ కొన్నిసార్లు ప్రజాకర్షక విధానాల ఒత్తిడిలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాంటి సందర్భాలలో రాజ్యసభ ఒక పెద్దల సభగా వ్యవహరించి ఆ బిల్లులను పునఃసమీక్షించి ఆ తొందరపాటును నివారిస్తుంది. అందుకే రాజ్యసభను శాశ్వత సభగా, అంటే ఆర్టికల్ 83 ప్రకారం ఏర్పాటు చేశారు. అది ఎప్పటికీ రద్దు కాదు. అంటే లోక్సభ వేగాన్ని సూచిస్తే రాజ్యసభ వివేకాన్ని సూచిస్తుందన్నమాట. ఈ 2 సభల సభ్యులకు అర్హతల్లో కూడా తేడా ఉంటుంది కదా ఆర్టికల్ 84 ప్రకారం? అవును. వయస్సు విషయంలో ముఖ్యమైన తేడా ఉంది. లోక్సభకు పోటీ చేయడానికి కనీస వయస్సు 25 సంవత్సరాలు, రాజ్యసభకు 30 సంవత్సరాలు. ఈ వయోపరిమితి కూడా పెద్దల సభ అనే భావనకు బలం చేకూరుస్తుంది. రాజ్యసభకు మరింత పరిణితి, అనుభవం ఉన్న వ్యక్తులు కావాలనేది ఉద్దేశం. సరే, మనం చట్టాలు చేసే ప్రక్రియ గురించి మాట్లాడుకున్నాం. ఇందులో అత్యంత కీలకమైనది, తరచుగా వివాదాస్పదమయ్యేది ద్రవ్య బిల్, అంటే మనీ బిల్. ఆర్టికల్ 110 దీన్ని నిర్వచిస్తుంది. దీనికి సంబంధించి లోక్సభకు అపరిమితమైన అధికారాలు ఎందుకిచ్చారు? ఇది రాజ్యసభను బలహీనపరచడం కాదా? ఇది ప్రజాస్వామ్యంలోనే ఒక ప్రాథమిక సూత్రంపై ఆధారపడి ఉంది. అదేంటంటే, ప్రతినిధిత్వం లేనిదే పన్నులు విధించరాదు. నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ అన్నమాట. ప్రభుత్వ ఖజానాలోని డబ్బు ప్రజలది. ఆ డబ్బును ఎలా ఖర్చు చేయాలో నిర్ణయించే అధికారం ప్రజలు నేరుగా ఎన్నుకున్న ప్రతినిధులకే ఉండాలి. లోక్సభ సభ్యులు ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. అందుకే పన్నులు విధించడం, ప్రభుత్వ ఖర్చులను ఆమోదించడం, ఇలాంటి ఆర్థిక విషయాలకు సంబంధించిన ద్రవ్య బిల్లులపై పూర్తి అధికారం లోక్సభకే ఇచ్చారు. ఓకే, అంటే పవర్ ఆఫ్ ది పర్స్ ప్రజల చేతిలో ఉండాలనేది అసలు ఉద్దేశం. మరి ద్రవ్య బిల్లు విషయంలో రాజ్యసభ పాత్రేమికి? కేవలం ప్రేక్షక పాత్రేనా? ప్రేక్షక పాత్ర అని పూర్తిగా చెప్పలేం, కానీ చాలా పరిమితమైన పాత్ర.
రాజ్యసభ ద్రవ్య బిల్లును కేవలం 14 రోజులు మాత్రమే తన దగ్గర ఉంచుకోగలదు. ఆలోపు తన సిఫార్సులతో లేదా సిఫార్సులు లేకుండా లోక్సభకు తిప్పి పంపాలి. ఆ సిఫార్సులను స్వీకరించాలా వద్దా అనేది పూర్తిగా లోక్సభ ఇష్టం. ఒకవేళ 14 రోజుల్లోగా రాజ్యసభ స్పందించకపోతే ఆ బిల్లు ఆమోదం పొందినట్లే పరిగణిస్తారు. ఇక్కడ మరో యూపీఎస్సీ ట్రాప్ ఉంది. ఒక బిల్లు ద్రవ్యబిల్లా కాదా అని నిర్ణయించే అంతిమ అధికారం ఎవరిది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. నా అంచనా ప్రకారం అది లోక్సభ స్పీకర్. ఖచ్చితంగా. స్పీకర్ నిర్ణయమే అంతిమం. దానిని ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించడానికి వీల్లేదు. ఈ 3 పాయింట్లు కేవలం లోక్సభలోనే ప్రవేశపెట్టడం, రాజ్యసభకు 14 రోజుల పరిమితి, స్పీకర్ అంతిమ నిర్ణయం ద్రవ్యబిల్లుకు సంబంధించి చాలా చాలా కీలకం. సరే, పార్లమెంట్ అనే ఈ పెద్ద యంత్రాంగం, దాని సభలు, చట్టాలు చేసే విధానం గురించి ఒక స్పష్టత వచ్చింది. కానీ 500 మందికి పైగా సభ్యులున్న సభలో ప్రతి బిల్లును, ప్రతి ప్రభుత్వ శాఖ ఖర్చును లైన్ బై లైన్ చర్చించడం, లోతుగా పరిశీలించడం అసాధ్యం కదా. అసలు ఈ సూక్ష్మస్థాయి పరిశీలన ఎక్కడ జరుగుతుంది? మీరు అసలైన పాయింట్కొచ్చారు. అక్కడే పార్లమెంటరీ కమిటీల పాత్ర మొదలవుతుంది. వీటిని పార్లమెంట్ యొక్క వర్క్షాప్లు లేదా సూక్ష్మ పార్లమెంట్లు అని పిలవచ్చు. సభ సమయం చాలా విలువైనది. అందుకే నిర్దిష్ట అంశాలను లోతుగా అధ్యయనం చేయడానికి, నిపుణుల అభిప్రాయాలు తీసుకోవడానికి, ప్రభుత్వ పనితీరును నిశితంగా పరిశీలించడానికి ఈ కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఇవి చేసే పరిశీలనే పార్లమెంటరీ జవాబుదారీతనానికి వెన్నుముక. అంటే అసలు పని జరిగేది ఈ కమిటీ రూముల్లోనే అన్నమాట. ఈ కమిటీలలో చాలా రకాలుంటాయని విన్నాను. స్థాయీ సంఘాలు అంటే స్టాండింగ్ కమిటీస్, తాత్కాలిక సంఘాలు యాడ్హాక్ కమిటీస్ అని. వీటికి మధ్య తేడా ఏమిటి? తేడా వాటి స్వభావంలోనే ఉంది. స్టాండింగ్ కమిటీలు శాశ్వతమైనవి. ప్రతి సంవత్సరం వీటిని పునరుద్ధరిస్తారు. ప్రభుత్వ శాఖల వారీగా, ఆర్థిక వ్యవహారాల వారీగా ఇవి నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. ఇక తాత్కాలిక కమిటీలు, అవి ఒక నిర్దిష్ట పని లేదా విచారణ కోసం ఏర్పాటు చేయబడతాయి. ఉదాహరణకు, బోఫోర్స్ కుంభకోణంపై విచారణకు ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే జేపీసీ ఒక తాత్కాలిక కమిటీ. ఆ పని పూర్తవ్వగానే అది రద్దయిపోతుంది. ఆర్థిక కమిటీలు చాలా ముఖ్యమైనవి అంటారు కదా. అందులో ముఖ్యంగా ప్రభుత్వ ఖాతాల కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే పీఏసీ గురించి తరచుగా వింటుంటాం. దాని ప్రత్యేకత ఏమిటి? పీఏసీ చాలా శక్తివంతమైన కమిటీ. దీని ప్రధాన విధి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే సీఏజీ ఇచ్చిన నివేదికలను పరిశీలించడం. అంటే ప్రభుత్వం ఖర్చు చేసిన తర్వాత ఆ ఖర్చు సరైనదేనా, ఏవైనా అవకతవకలు జరిగాయా అని ఇది తనిఖీ చేస్తుంది. దీనికో ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఈ కమిటీ చైర్మన్గా ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యుడిని నియమిస్తారు. ఇది ఆసక్తికరంగా ఉంది. అధికార పార్టీ కాకుండా ప్రతిపక్ష నేతను చైర్మన్గా ఎందుకు నియమిస్తారు? ఇది కేవలం ఒక సంప్రదాయమా, లేక దీని వెనక బలమైన రాజ్యాంగ స్ఫూర్తి ఉందా? అద్భుతమైన ప్రశ్న. ఇది మన ప్రజాస్వామ్యంలోని జవాబుదారీతనానికి ఒక మూలస్తంభం. ఖర్చు పెట్టేది ప్రభుత్వం, కానీ ఆ ఖర్చును సమీక్షించే అధికారం ప్రజల ప్రతినిధులైన ప్రతిపక్షానికివ్వడం ద్వారా నిధుల దుర్వినియోగాన్ని అరికట్టే ఒక శక్తివంతమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది కేవలం ప్రతిపక్షం కోసం ప్రతిపక్షం పనిచేయడం కాదు, ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలపై నిరంతర నిఘా ఉంచే ఒక సంస్థాగత ఏర్పాటు. పీఏసీతో పాటు మరో ముఖ్యమైన కమిటీ అంచనాల కమిటీ అంటే ఎస్టిమేట్స్ కమిటీ. దీని పనేమిటి? ఇక్కడేదో యూపీఎస్సీ ఒక ట్రిక్కీ ప్రశ్న అడుగుతుందని విన్నాను. అవును, మీరు సరిగ్గా పట్టుకున్నారు. అంచనాల కమిటీని నిరంతర ఆర్థిక కమిటీ లేదా కంటిన్యూయస్ ఎకానమీ కమిటీ అని కూడా అంటారు. దీని పని ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించిన అంచనాలను పరిశీలించి అనవసరపు ఖర్చులను తగ్గించటానికి పొదుపు చర్యలను సూచించటం. అంటే ఇది పోస్టుమార్టం లాంటి పీఏసీకి భిన్నంగా ఖర్చు చెయ్యకముందే జాగ్రత్తలు చెబుతుందన్నమాట. ఇక యూపీఎస్సీ ట్రాప్ విషయానికొస్తే ఈ కమిటీలో 30 మంది సభ్యులుంటారు. వారందరూ కేవలం లోక్సభకు చెందినవారే. ఇందులో రాజ్యసభకు ప్రాతినిధ్యం ఉండదు. ఇది చాలామంది అభ్యర్థులు తప్పు చేసే విషయం. ఒక్క నిమిషం, కేవలం లోక్సభ సభ్యులేనా? రాజ్యసభను ఎందుకు మినహాయించారు? ఇది వివక్ష కాదా? దీనికి కూడా ద్రవ్య బిల్లు వెనుకున్న తర్కమే వర్తిస్తుంది. ఈ కమిటీ ప్రభుత్వ బడ్జెట్ అంచనాలకు అంటే ఆర్థిక విషయాలకు సంబంధించినది. మనం ముందే చర్చించుకున్నట్లు ప్రభుత్వ ఖజానాపై అధికారం ప్రజలచే నేరుగా ఎన్నుకోబడిన లోక్సభకే ఉంటుంది.
అందుకే ఈ కమిటీలో సభ్యత్వం కూడా లోక్సభకే పరిమితం చేశారు. లాజిక్ కనెక్ట్ అయింది. సరే, ఈ కమిటీలు చాలా శక్తివంతమైనవిగా కనిపిస్తున్నాయి. మరి ఇవి ఇచ్చే సిఫార్సులను ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాలా? ఒకవేళ పాటించకపోతే ఏమవుతుంది? ఇక్కడే మరో ముఖ్యమైన విషయముంది. ఈ కమిటీల సిఫార్సులు కేవలం సలహాపూర్వకమైనవి మాత్రమే. వాటిని పాటించాలనే చట్టపరమైన నిబంధన ప్రభుత్వంపై లేదు. అయితే వాటికి బలమైన రాజకీయ, నైతిక విలువ ఉంటుంది. ఒక కమిటీ సిఫార్సును ప్రభుత్వం తిరస్కరిస్తే దానిపై పార్లమెంటులో చర్చ జరుగుతుంది, మీడియాలో కథనాలొస్తాయి, ప్రజాభిప్రాయం ఏర్పడుతుంది. దాంతో ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ప్రభుత్వాలు సాధారణంగా ఈ సిఫార్సులను చాలా సీరియస్గా తీసుకుంటాయి. అర్థమైంది. అంటే కేంద్ర స్థాయిలో ఈ విధంగా అధికార విభజన, నియంత్రణ, సమతుల్యత, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ వ్యవస్థ పనిచేస్తుంది. మరి ఇదే నిర్మాణం రాష్ట్రాల స్థాయిలో ఎలా పనిచేస్తుంది? ఇది కేవలం కేంద్ర ప్రభుత్వానికి ఒక చిన్న వర్షన్ లాంటిదేనా, లేక ముఖ్యమైన పేడాలేమైనా ఉన్నాయా? అద్భుతమైన ట్రాన్సిషన్. రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం కేంద్రానికి ఒక ప్రతిబింబం లాంటిదే. కానీ కొన్ని కీలకమైన వ్యత్యాసాలున్నాయి. కేంద్రంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఉన్నట్లే రాష్ట్రంలో గవర్నర్, ముఖ్యమంత్రి ఉంటారు. కాని ఇక్కడి అధికారాల సమీకరణం చాలా సున్నితమైనది మరియు తరచుగా వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటుంది. అవును. గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య అధికారాల విభజన చూస్తే కొంచెం గందరగోళంగా ఉంటుంది. గవర్నర్ను రాష్ట్రానికి అధిపతి అంటే ఆర్టికల్ 153 ప్రకారం అంటున్నాం. కాని నిజమైన అధికారాలు ముఖ్యమంత్రికే ఉంటాయని ఆర్టికల్ 163 చెబుతోంది. ఆచరణలో ఇది ఘర్షణకు దారితీయదా? మనం తరచూ వార్తల్లో చూస్తుంటాం గదా. ఖచ్చితంగా దారితీస్తుంది. ఈ ఘర్షణ మన రాజ్యాంగ నిర్మాణంలోనే ఉంది. గవర్నర్కు 2 రకాల పాత్రలుంటాయి. 1. రాష్ట్ర రాజ్యాంగబద్ధ అధిపతిగా ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి సలహా మేరకు నడుచుకోవటం. 2. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్రంలో రాజ్యాంగం సరిగ్గా అమలవుతుందా లేదా అని చూడటం. ఈ 2 పాత్రల మధ్య సమతుల్యం పాటించినప్పుడు సమస్య ఉండదు. కాని ఆ సమతుల్యం దెబ్బతిన్నప్పుడే వివాదాలు మొదలవుతాయి. ఇక్కడ నామమాత్రపు అధిపతి అంటే గవర్నర్కి, నిజమైన అధిపతి అంటే ముఖ్యమంత్రికి మధ్య తేడాను స్పష్టంగా గుర్తుంచుకోవాలి. గవర్నర్ నియామకం అంటే ఆర్టికల్ 155 కూడా రాష్ట్రపతి ద్వారా జరుగుతుంది. ప్రజలచే ఎన్నుకోబడరు. ఎందుకు? గవర్నర్ను కూడా ఎన్నుకుంటే మరింత ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది కదా. ఇది చాలా లోతైన ఆలోచనతో తీసుకున్న నిర్ణయం. ఒకవేళ గవర్నర్ను కూడా ప్రజలు నేరుగా ఎన్నుకుంటే ఆయన కూడా ముఖ్యమంత్రి లాగే నేను ప్రజలచేత ఎన్నుకోబడ్డాను అని వాదించే అవకాశముంది. ఇది రాష్ట్రంలో 2 అధికార కేంద్రాలను సృష్టిస్తుంది. ఇది ప్రభుత్వ స్థిరత్వానికే ప్రమాదం. పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి నాయకత్వం వహించే ముఖ్యమంత్రే నిజమైన అధికారిగా ఉండాలి. అందుకే గవర్నర్ నియామక పద్ధతిని ఎంచుకున్నారు. అర్థమైంది. ఇక గవర్నర్ అధికారాల విషయానికొస్తే రాష్ట్రపతికి ఉన్నట్లే గవర్నర్కు కూడా క్షమాభిక్ష అధికారం ఉంటుంది కదా, ఆర్టికల్ 161. కాని రెండింటికి ఏమైనా తేడా ఉందా? ముఖ్యమైన తేడాలున్నాయి. గవర్నర్ క్షమాభిక్ష అధికారం రాష్ట్ర చట్టాల పరిధికి మాత్రమే పరిమితం. ఆయన కేంద్ర చట్టాల కింద విధించిన శిక్షలను క్షమించలేరు. రెండవ అతి ముఖ్యమైన తేడా మరణశిక్ష విషయంలో. గవర్నర్ మరణశిక్షను రద్దు చేయడం, వాయిదా వేయడం లేదా తగ్గించడం చేయొచ్చు, కాని దానిని పూర్తిగా క్షమించలేరు. ఆ అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. ఇది యూపీఎస్సీ పరీక్షలో తరచుగా అడిగే ప్రశ్న. ఇది చాలా కీలకమైన వ్యత్యాసం. మొత్తం మీద చూస్తే పార్లమెంట్, కమిటీలు, రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం ఈ 3 స్తంభాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఈరోజు చర్చలో మనం కేవలం ఆర్టికల్స్ చదవలేదు, వాటి వెనుక ఉన్న ఆత్మను అర్థం చేసుకున్నాం.